యెహోషువ, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. కాని యెహోషువ, మన సైనికులందరూ ఉన్న యెరికో చుట్టూ గోడలచే రక్షింపబడిన వారి సైన్యాన్ని ఎలా ఓడించగలం? 3 రోజుల్లో మనం యోర్దాను నది దాటుతాం, యెరికోను స్వాధీనం చేసుకుంటాం. చాలా బాగుంది. సూపర్, ఫెంటాస్టిక్. గుర్తుంచుకోండి, మీరు రీఎంట్రీ వాహనాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అది దాని పేలోడ్ ని కాపాడుతుంది. ఒక పచ్చి గుడ్డు ఎవరిది పగిలిపోదో తెలుసుకోవడానికి దీని మీద నుండి కిందకి పడేయాలి. హాయ్. బేకీ, నీవు మరియు జాయ్ ఒకటి చేస్తున్నట్టున్నారు. ఇద్దరు కలిసి చేయొచ్చుగా? లేదు, థ్యాంక్ యూ. ఆమె నన్ను కాపీ చేసి ఉంటుందేమో. ఏంటి? నేను ఎప్పటికీ క్రిస్ క్వాంటమ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? సరికొత్త హోలో 9 గేమ్ రిప్రెడ్ లైన్ మాస్టర్ స్పై తో ఆడుతున్నా. ఇది ఒకే ఆటగాడి కోసం రూపొందించబడింది. వాస్తవ కాలంలో వాస్తవ వాతావరణంలో పనిచేస్తుంది. అందులో ఎలా ఉండాలో నేను తెలుసుకున్నా. సరే, నువ్వు బెక్కీతో కలిసి పని చేస్తూ ఉండాలి కదా. అది నీకెలా తెలుసు? హలో, మేము వేగుల వారం. నువ్వు ఆమెతో పని చేయాలనుకోవడం లేదా? తనకి నాతో పని చేయాలని లేదనుకుంటాను. సరే, ఎన్ని సంవత్సరాలనే తనతో నేను పని చేయను. సూపర్ వర్క్. నువ్వు సంవత్సరాలు అని అనాలా? మనం ఏ శతాబ్దానికి వెళ్తున్నాం ఇప్పుడు? నేను మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళుతున్నాను. ప్రజలు ప్రభువుని సంతోషపెట్టేలా జీవించినప్పుడు వారి శత్రువులు సైతం వారితో సమాధానపడతారు అని అక్కడ మీరు గ్రహిస్తారు. ఈ కత్తిని ఇంకా సానపట్టమంటావా? అవసరం లేదు, సరిపోతుంది. రండి. కానీ యెహోషువ, యెరికో యోర్దాను నది అవతల ఉంది. వాళ్లకు చాలా మంది మనుషులు మరియు ఆయుధాలు ఉన్నాయి. వాటికి తోడు వారిని కాపాడడానికి పెద్ద గోడలున్నాయి. మనం యెరికో గురించి మరింత తెలుసుకోవాలి. గోడలు ఎంత మందంగా ఉన్నాయి, వారికి ఎంత ఆహారం సమృద్ధి ఉంది, వాళ్లకు ఎంతమంది సైనికులున్నారు. దీనికోసం మనకు మంచి తెలివైన వేగుల వారు కావాలి. వేగులు రాగిజ్మో, అది మనమే. వేగులం సిద్ధంగా ఉన్నాం సార్. వేగులుగా ఉండడానికి మీరు చిన్నవాళ్లు కదా, కాబట్టి దీనికి మేము బాగా సరిపోతాం. తెలివిగా, రహస్యంగా ఉంటూ ప్రమాదకారులం కూడా. చాలా బాగుంది పిల్లలు. కానీ దీనికి నిజమైన వేగులు కావాలి. వాళ్ళు వేగులా? అవును, వాళ్ళ వేగు పరికరాలు ఎక్కడ? అవును, మనం లేకపోతే వాళ్ళు నిస్సహాయులు. గెస్, ఈ లక్ష్యం ఎప్పటికైనా నెరవేరాలంటే మనం వాళ్ళని అనుసరించడం మంచిది. యెరికోలోకి వీళ్ళు ఈ రాత్రి నిదానంగా వస్తున్నారు కెప్టెన్. మీ వాళ్ళు ఏమన్నా నిద్రపోయారా? వేళాకోలానికి సమయం లేదు రాహబు.
నేను ప్రయాణికుల మీద ఆధారపడి ఉన్నానని నీకు తెలుసు. ఏదో ఒకటి చేస్తే గాని రాత్రికి నా దగ్గర అతిథులుండరేమోనని ఆందోళనగా ఉంది నాకు. వాళ్లకన్నా నువ్వు ఇజ్రాయేలీయుల గురించి ఎక్కువ ఆందోళన చెందాలి. ఇస్రాయేలీలా? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వచ్చి యోర్దాను నది తూర్పు వైపున శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, 1000 మంది. అవునా? వాళ్ళ అద్భుత దేవుని గురించి, ఆయన చేసిన పనుల గురించి ఎంతో విన్నాను. సరే, వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ విజయాలు ఇక్కడ యెరికోలో ముగుస్తాయి. ఎందుకంటే ఇజ్రాయేలీయులు మరియు వారి దేవుడు నా సైన్యానికి మన గోడలకు సాటి రారు. నాకేం తెలుసు? ఈ రాత్రి ఆందోళన చెందాల్సింది నీవేనేమో కెప్టెన్. వాళ్ళ దేవుడు చాలా శక్తిమంతుడు. మన గోడలు కూడా చాలా బలమైనవి. నిజమే కెప్టెన్. శుభరాత్రి. కెప్టెన్, రాహబుకు ఏం కావాలంట? నాకు ఆ వేగులు ఎక్కడ కనపడడం లేదు. ఆ సైనికుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఎలా నటించిందో చూసావా? అవును, అయితే ఏంటి? ఇప్పుడు మనం ఆ బట్టులను ఎలా దాటాలో చూడాలి. గిజ్మో, ఏం చేద్దామో చెప్పు. సరే, మనం రాకెట్ ప్యాక్ తో ఆ గోడ మీదకి వెళ్ళొచ్చు. తెలిసిపోతుంది. లేదంటే దృష్టి మరలించడానికి బాణసంచా. చాలా ప్రమాదం. లేదంటే ఇలా చేద్దాం. చాలా సులభం. త్వరగా రండి, మేము ఈ రాత్రికి ద్వారాలు మూసివేయాలి. ప్రక్కకు జరుగు, జరుగు. ఆగో, నీకే చెప్పేది. అప్పుడు ఆయన అదే చెప్పారు. ఓ, ఇవి చాలా బాగున్నాయి. ఇప్పుడే వచ్చాయా? అవును, ఇవి అందమైనవి, చాలా విలువైనవి కూడా. నీవేమైనా వేగువా? కాదు. సరే, విచిత్రంగా ఉంది. నగర ద్వారాన్ని దాటిన దగ్గర నుంచి నువ్వు నన్ను అనుసరిస్తున్నావు. ఇక్కడ దానివి కాదని నాకు స్పష్టంగా తెలుస్తోంది. మీరు కనిపెట్టారు. నీకు తెలుసా, నీకీ పచ్చ రంగుది చాలా బాగుంటుంది. ఒకసారి చూడు. ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. మనం ఇలా కళ్ళు కప్పుతామని ఎవరు అనుకోరు. అంటే రిప్రెడ్ లైన్ మాస్టర్స్ పై ఎప్పుడు చెప్తుంది, నా గొప్ప ఆయుధం ఏంటంటే ఆశ్చర్యపరచడమని. సరే, వేగులను కనుక్కుందాం. ఒక విషయం, మీకు యెరికోలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు అనుకుంటా. ప్రతి ఒక్కరు కాదు, కానీ ప్రజలిష్టం. కొందరు మినహాయిస్తే. నేను కూడా అంతే. ఇంటి దగ్గర బేకి అనే అమ్మాయి ఉంది. మేము సరిగ్గా మాట్లాడుకునేది లేదు. అయినా కూడా ఆమె నన్ను శత్రువులా చూస్తుంది. కొంతమంది ఇతరులను చాలా త్వరగా అపార్థం చేసుకుంటారు. మనం ప్రజల్ని ఒక నిర్దిష్ట మార్గంలో చూసినప్పటికీ తమని తాము నిరూపించుకోవడానికి మనం వారికి మరో అవకాశం ఇవ్వాలి. నీకు మరియు అమ్మాయికి మధ్య ఎక్కడో ఒక చోట పోలికుంటుంది. పోనీ మనల్ని తీసుకో. జాయ్, మేము నీకోసం వెతుకుతూ ఉన్నాం. మాకు ఆ వేగులు కనిపించలేదు. మీరా మాట అంత గట్టిగా చెప్పాలా? వేగులు. రండి, అందరూ లోపలున్నారు. ఓ, వేగులు. ఏంటి?
వాళ్ళు వేగులు వారా? అది నా ఇంట్లోనా? రహబు, నీవేం చేయబోతున్నావు? మీ ఇద్దరు త్వరగా పైకి వెళ్ళండి, వెళ్ళండి, ఏంటి ఏంటి నువ్వనేది? వెళ్ళండి వెంటనే. నీ ఇంట చేరిన మనుష్యులకు వెలుపలకు తీసుకుని రమ్ము. వారు వేగు చూచుటకై వచ్చారు. వేగులా? ఓ ఆగండి, అంటే వాళ్ళేనా? నాతో ఆటలు ఆడుతూ మర్యాదగా చెప్తున్నా. ఆ మనుషులు నా ఎద్దుకొచ్చిన మాట నిజమే. వారెక్కడి నుంచి వచ్చారో నేను ఎరుగను. చెప్తావా లేదా? వారెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందురు. కొంతమందిని తీసుకువెళ్లి మనుషులు యోర్దాను దాటు మార్గముగా వారిని వెతకండి. మేము మళ్ళీ వస్తాం. నువ్వు మమ్మల్ని రక్షించావు. ఎందుకు? యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టెను. మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్రసముద్రపు నీరును ఏలాగూ ఆరిపోచేసెను. యోర్దాను తీరముననున్న ఆ మోరీయుల ఇద్దరు రాజులైన సిహోనును ఓగును మీరు ఎలాగూ నిర్మూలన చేసిద్రో మేం వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమూ ఉండదు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. నన్ను నమ్మండి, నేను మీకు ఉపకారం చేసేదిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి నా తండ్రిని, నా తల్లిని, నా అన్నతమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని, వారికి కలిగున్న వారందర్నీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయమని కోరుతున్నాను. మీరు చావకుండునట్లు మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలిస్తాం. నీవు మా సంగతి వెల్లడి చేయడి ఎడల యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదము. రండి, త్వరగా వెళ్ళాలి. నా ఇల్లు పట్టణ ప్రాకారం మీదుంది. ఈ తాడు సహాయంతో క్రిందికి వెళ్లి పట్టణ గోడ అవతల వైపున దిగండి. మేము ఈ దేశమునకు వచ్చేవారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమే మేము నిర్దోషమగినట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రి ఇంటి వారిని నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటనున్న ఎవనికి ఏ అపాయము కలిగిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీ ఇంటి ద్వారము నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అర్థమైంది. కెప్టెన్ మరల రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. సూపర్ బుక్. మనల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తోంది? సూపర్ బుక్ మనల్ని కాలంలో ముందుకు తీసుకెళ్లినట్టుంది. నా కాలం మరియు ప్రదేశ సూచక ప్రకారం ఇజ్రాయేలీయులు తమ శిబిరాన్ని యోర్దాను పడమటి దిక్కుకు తరలించారు. జెరికో దగ్గరకు. వాళ్ళు దాడికి దిగబోతున్నట్టున్నారు. అసలు ఏంటది? చూడ్డానికి ఏదో సంపదలా ఉంది. నా ఇన్ఫో స్కానర్ అది దేవుణ్ణి మందసమని చెప్తోంది. అది బంగారు తాపడంతో చేసిన చెక్క పెట్టే. అందులో సినాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. వావ్, అద్భుతం. పిల్లలు, యెహోషువ, ఆ వేగుల వారు యెరికో గోడలను ఎలా పడగొట్టవచ్చో చెప్పారా? లేదు. దేవుడు నాకొక ప్రణాళిక ఇచ్చాడు. పస్కా పండుగ మరునాడు నేను వారి బలమైన గోడలను చూడాలని వచ్చాను. సరిగ్గా ఇక్కడే. నీవు స్నేహితునివా, విరోధివా? ఎవరినీ కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను.
ఏలిన వారు తన దాసునికి సెలవిచ్చినదేమి? నీ పాదరక్షలను తీసివేయుము. నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. ఆయన నేను ఎరికోను ఎలా ఓడించాలో చెప్పాడు. ఎలా? మిగతా సైనికుల వెనకాలే నడవండి, నిశ్శబ్దంగా ఉండండి. పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. వాళ్ళు వస్తున్నారు. దానికి సిద్ధం కండి. రాజుగారికి దారినివ్వండి త్వరగా. పట్టణం అంతా భయంతో ఉంది. వాళ్ళు కేవలం చుట్టూ తిరుగుతున్నారు. అవును, చూడండి, వాళ్ళిప్పుడు తిరిగి తమ శిబిరానికి వెళ్తున్నారు. ఇందులో ఏదో మోసం ఉంది మహారాజా. ఏమీ లేదు. వాళ్ళు తమ ప్రణాళిక వ్యర్థమని తెలుసుకున్నారు. మన గోడలు మనల్ని సురక్షితంగా ఉంచాయి. ఏమీ అర్థం కావడం లేదు. మనం దాడి చేయబోతున్నట్టు కవాతు చేస్తున్నాం. పట్టణం చుట్టూ ఒక్కసారి తిరిగి తర్వాత ఇంటికెళ్తున్నాం. 6 రోజులు, అదే నా ప్రణాళిక. ఓర్పు ఉండాలి క్రిస్, రేపు భిన్నంగా ఉంటుంది. ఏం జరుగుతుంది? ఈ రోజు వాళ్ళు 7 సార్లు పట్టణం చుట్టూ తిరిగారు, కానీ దాడి చేయడానికి భయపడ్డారు. ఇది పూర్తిగా వృధా. వాళ్ళు త్వరలో వెళ్ళిపోతారు. కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. సైనికులారా, అందరూ పట్టణంలోకి రండి. అందరూ లోపలికి వెళ్దాం. ఆ వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుంచి తోడుకొని రండి. మనకు ఎక్కువగా